న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. అందరికీ నమస్కారం. ముందుగా నగర ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమంటే, కూటమి ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు అయిపోయింది. 6 నెలలు అయిపోయినా కూడా ఏ ఒక్క సూపర్ 6 హామీలు కూడా నెరవేర్చకపోవడం, కూటమి ప్రభుత్వం కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఎన్నికల ముందు ఏ విధంగా అయితే సూపర్ 6 హామీలు కానివ్వండి, దాంతోపాటు రైతుల సమస్యలు కానివ్వండి, అదేవిధంగా పెరిగిన కరెంట్ ఛార్జెస్ కూడా నేను మళ్ళీ అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జెస్ని పెంచనని చెప్పేసి గతంలో ఎన్నికలకు ముందు ఆయన హామీ ఇచ్చడం జరిగింది. కానీ అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పటికి దాదాపుగా 6 నెలలు పూర్తయ్యాయి. 7 నెలల్లో కూడా మేము కూటమి ప్రభుత్వం పరిపాలన అందిస్తోంది. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడం అనేది దేశ చరిత్రలోనే ఎక్కడ కూడా మనం చూసింటాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగిన 2014 నుంచి 19 వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి ఏవే ప్రజలకు అవసరాలు ఉన్నాయి, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చెప్పిన హామీలన్నీ చెప్పి కూడా నెరవేరుస్తానని చెప్పడం కూడా జరిగింది. ఏ విధంగా అయితే ఆయన 2019లో అధికారంలో రావడం జరిగింది, చెప్పిన హామీలన్నీ కూడా ఏ ఒక్క హామీని కూడా వదలకోకుండా అమలు చేసిన ఘనత ఎవరైనా దేశ చరిత్రలో ఉన్నారంటే కూడా అది మన జగన్మోహన్ రెడ్డి గారని కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో మనం చూస్తే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ క్యాలెండర్ రిలీజ్ చేసి ప్రతి నెల కూడా డీబీటీ ద్వారా ప్రజల ఖాతాలో నగదు జమ చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు అయిపోయింది. ప్రజలు డిఫరెన్సెస్ చూస్తున్నారు. గతంలో ఏమి ఇప్పుడు ఎట్లా ఉందంటే, గతంలో ప్రజలందరూ కూడా అక్టోబర్ వస్తే ఈ నెలలో ఇది పడుతుంది, నవంబర్ వస్తే ఈ పథకం డీబీటీ ద్వారా మా అకౌంట్లలో పడేది, డిసెంబర్ వస్తే ఈ నెలలో పడేది అని చెప్పుకోవడం జరుగుతుంది. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నుంచి ప్రజలందరూ కూడా ఏదో సూపర్ సిక్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వస్తే అధికారంలోకి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ వస్తాయి, మాకు డబ్బులు నగదు ఇంకా జమ అవుతుందని చెప్పి ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు మభ్యపెట్టి ప్రజలందరినీ కూడా ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు చేయకపోవడం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నిన్నటి రోజే మనం చూస్తే కడప మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కుర్చీ కోసం స్థానిక ఎమ్మెల్యే ఆమె మాధవరెడ్డి గారు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు కూడా మనమందరూ కూడా ఒకసారి గమనించాలి. కౌన్సిల్ సమావేశానికి వెళ్ళిందో, ఆమె ఒక యుద్ధానికి వెళ్ళిందో ఒకసారి ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ వైఫల్యాల్ని సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడితే కూడా ఏ విధంగా అరెస్టులు చేస్తున్నారు. స్టేషన్ రాష్ట్రం అంతా ఈరోజు ఒక స్టేషన్ అయితే రేపు ఇంకో స్టేషన్లో తిప్పడం కానివ్వండి, ఇలాంటి అనేక ఇబ్బందులు పెడుతున్నారు. అవునా, ఏం పెట్టినా కూడా ప్రజలు ఎవరు భయపడరు, కార్యకర్తలు ఎవరు భయపడరు అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపిస్తుంటే మీరు కక్ష సాధింపులుగా ఇట్లా కేసులు పెట్టుకుంటూ పోతే ఎంతమంది కనబడతారు. ఎన్ని చేసినా కూడా ప్రజలు ఎవరు మీ భయానికి ఎవరు భయపడరు. మీరు ఎంత భయపడిచ్చినా కూడా మా కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉంటారని కూడా మీ అందరికీ తెలుస్తున్నాను. అదేవిధంగా నేను ఒకసారి కరెంటు ఛార్జీలు పెంచను అని చెప్పి హామీ ఇస్తున్నా. ఈ వీడియో నేను చెప్పడం కాదు, అనేక సార్లు ఆయన చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా గమనించాలా. 6 నెలలు కాబోతోంది. ఏ ఒక్క రూపాయి కూడా ప్రజల ఖాతాలో ఇప్పటివరకు వేయలేదు. కేవలం ఒక పెన్షన్ తప్ప ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయని కూటమి ప్రభుత్వాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు పేద ప్రజలపైన కానివ్వండి, మధ్యతరగతి ప్రజలపైన కానివ్వండి, కరెంట్ ఛార్జీలు పెంచడం అనేది ఎంతవరకు న్యాయమని కూడా ఒకసారి ప్రజలందరూ గమనించాలి. దాదాపు తేదీన
మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాన్స్టిట్యున్సీ వైజ్గా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన జిల్లా అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి ఒక్కరూ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గతంలో చెప్పినట్టు విధంగా ఆయన ఎస్సీ ఎస్టీలకు 200 విద్యుత్ యూనిట్లను, ఫ్రీ యూనిట్లను కూడా కొనసాగించే విధంగా కూడా ఈ పోరాటం కూడా చేస్తున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాను.